నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెడదామండి. వార్మప్స్ తో. ముందుగా వార్మప్స్ చేయటం చాలా సార్లు చెప్పాను, చాలా ముఖ్యమని. ఎందుకంటే ఈ రెయినీ సీజన్ అయినా వాతావరణం చల్లగా ఉంటే మన కండరాలు కానివ్వండి, జాయింట్స్ కానివ్వండి స్టిఫ్ అయిపోతాయి. వాటికి కొంచెం కొంచెం మూమెంట్స్ చేయటం వల్ల లూబ్రికేషన్ అన్నది చాలా బాగా జరుగుతుంది. దానివల్ల ఆసన చేసేటప్పుడు బాడీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. కాబట్టి మనం ఇవాళ వార్మప్స్తో స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా 2 చేతుల్ని సైడ్స్కి స్ట్రెచ్ చేయండి. అలాగే చేతు వేలు పైకి పాయింట్ చేసేలాగా ఉంచండి. ఇప్పుడు ఒక గోడని పుష్ చేస్తున్నంత స్ట్రైట్గా ఉంచండి. పెద్ద పెద్ద సర్కిల్స్ అయితే గీయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో చేద్దాము. మెల్లగా చేతులని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము నెక్ మీద వర్క్ చేద్దామండి. చూడండి, నెక్తో హాఫ్ సర్కిల్స్ అయితే గీస్తున్నాము. శ్వాసని తీసుకుంటూ చిన్ని కుడి వైపున తీసుకెళ్ళండి. మళ్ళీ శ్వాసని వదులుతూ డౌన్, శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపున చిన్ని తీసుకెళ్ళండి. ఈ మూమెంట్ చేద్దామండి. ఇప్పుడు మెల్లగా సెంటర్కి వచ్చి నెక్ని పైకి లిఫ్ట్ చేసి పైన వైపు నుంచి హాఫ్ సర్కిల్స్ని గీయండి. నెక్ జాయింట్ని కంప్లీట్ రొటేషన్ అస్సలు చేయొద్దండి, నెక్ డ్యామేజ్ అయిపోతుంది. దాని బదులు ఇలా హాఫ్ సర్కిల్స్ని అయితే గీయండి. మెల్లగా రిలాక్స్. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ అండి, ఇలా 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 తిప్పేస్తారండి. అస్సలు మన మెడకాయని 360 degrees అస్సలు రొటేట్ చేయొద్దు. హాఫ్ సర్కిల్స్ని అలా పైనుంచి హాఫ్ సర్కిల్స్ చేసినా కూడా ఏం పర్లేదు. మన నెక్ జాయింట్ పైన షోల్డర్స్ వర్క్ చేసేసామండి. నెక్స్ట్ వచ్చేసి ఫింగర్స్ పైన వర్క్ చేద్దాము. మెల్లగా హ్యాండ్స్ని క్లోజ్ చేయండి, అలాగే ఓపెన్. ఈ మూమెంట్ని కొంచెం ఫాస్టర్ పేస్లో చేద్దాము. వెరీ గుడ్. ఇంకొంచెం ఫాస్టర్ చేయండి. మెల్లగా డౌన్. చూడండి, అబ్జర్వ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా వెళ్ళి చిమ్ 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 అన్న వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయండి. చాలా మందికి మనం చూసుకున్నట్టయితే ఇది కూడా జాయింట్సే అండి, దాన్ని కూడా మనం కదిలించాల్సిందే, కాళ్ళ వేళ్ళని కూడా. ఎందుకంటే అండి ఎక్కువ మంది ల్యాప్టాప్ మీద కూర్చొని హ్యాండ్స్ ఇలా 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 మనం ఎక్కువ చేయటం వల్ల దీని రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చేస్తాయండి. దాన్ని మనం అంటాం కార్పల్ టనల్ సిండ్రోమ్ అని. అలాంటి మనకి రకరకాలమైన వ్యాధులు అయితే వస్తున్నాయి, చేతు వేళ్ళకు కూడా వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి కొంచెం మూమెంట్స్ చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా వెళ్తుంది. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనము 2 కాళ్ళని దగ్గరగా ఉంచి శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని కుడి వైపున తీసుకెళ్ళండి. మెల్లగా డౌన్. ఇక్కడ మీరు చూసినట్టయితే మోకాలు స్ట్రైట్గానే ఉంచుతున్నాను. ఎంత అయితే అంత పైకి లిఫ్ట్ చేయండి. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. శ్వాసని తీసుకొని కాళ్ళని లిఫ్ట్ చేయండి. మెల్లగా
ఎడమ కాళ్ళని డౌన్. ఇలా 2 కాళ్ళని రిలాక్స్ చేసిన తర్వాత చూడండి, ముందుగా మనము హీల్ పైన వాక్ చేస్తాము. మనకి హీల్ పెయిన్ ఏమన్నా ఉన్నా కూడా అవాయిడ్ చేయండి, లేదా హీల్ పైన వాక్ చేయండి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత కాళ్ళ వేళ్ళ పైన వాక్ చేయండి. రివర్స్ వాక్ అయినా పర్లేదు, ముందుకి వాక్ చేసినా పర్లేదు. ఇది కూడా అయిపోయిన తర్వాత చూడండి, లెగ్స్ని మనము కార్నర్స్ ఆఫ్ ద లెగ్స్ అంటాం కదా, కాళ్ళ సైడ్కి మనము వాక్ చేయండి. ఇప్పుడు కాళ్ళ లోపల భాగాన్ని సైడ్కి ఉంచండి. మెల్లగా కాళ్ళని రిలాక్స్. ఇదండి ఇవాళ మనం వార్మప్స్ ఎక్కువగా కాళ్ళతో చేసాము. కాళ్ళతో ఎక్కువగా మూమెంట్స్ అయితే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు తిర్యక్ తాడాసన. ముందుగా చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాము. 2 కాళ్ళని జోడిస్తూ నిల్చోడాన్ని తాడాసన అంటారు. తర్వాత లెగ్ని మన హిప్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ అయితే క్రియేట్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి ఎత్తండి. ఎత్తిన తర్వాత ఇంటర్లాక్ చేస్తూ పామ్స్ ని అప్ ఫేస్ చేసేలాగా ఉంచండి. ఇప్పుడు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్. మెల్లగా చేతుల్ని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి తిర్యక్ తాడాసన. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మన సైడ్ ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి చాలా బెనిఫిషియల్ అండి. అలాగే హ్యాండ్స్ని లిఫ్ట్ చేయటం వల్ల షోల్డర్ జాయింట్ పైన కూడా వర్క్ చేస్తున్నాం. ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్నాయనుకోండి, హ్యాండ్ని లిఫ్ట్ చేసి బెండ్ చేయటం కష్టంగా ఉంటే ఏం చేస్తారు? ఆసన చేయరా? కాదండి. ఆసనాన్ని ఎలా చేయొచ్చు అంటే లెగ్ని మళ్ళీ డిస్టెన్స్గా పెట్టి ముందుగా ఇన్హేల్ చేయండి, శ్వాసని వదిలేటప్పుడు బెండ్ అవ్వండి. హ్యాండ్స్ని లిఫ్ట్ చేయలేకపోయినా మనం ఆసనాన్ని సులువుగా అదే బెనిఫిట్స్ పొందుతూ కూడా చేయొచ్చు. మనకి ఫ్రోజన్ షోల్డర్స్ ఉండి హ్యాండ్స్ని లిఫ్ట్ చేయటం కష్టం అయిపోతే ఇలా కూడా మనం ఆసనాన్ని చేయొచ్చు. ఇదండి తిర్యక్ తాడాసన. మనము ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి తిర్యక్ తాడాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనం తర్వాత చేయబోయే ఆసన పేరు ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలంటే ముందుగా లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. చూడండి ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. నా కాలు వేలు మాత్రం ముందుకి పాయింట్ చేసేలాగా ఉంచానండి, సైడ్స్కి ఫేస్ చేయట్లేదు. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి ఎత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ
లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవ్వండి. వన్స్ మనం ఇక్కడ బెండ్ అయిన తర్వాత చేతులతో బొటన వేలని హోల్డ్ చేయండి. కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేస్తూ మళ్ళీ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు ఛాతీని 2 కాళ్ళ మధ్యలోకి అలాగే చేతుల్ని పైకి పాయింట్ చేసేలాగా ఉంచండి. మెల్లగా మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి హ్యాండ్స్ రేస్ చేసి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన మనం చూసుకున్నట్టయితే లెగ్స్ ని సెపరేట్ చేసి ఫార్వర్డ్ బెండింగ్ అయితే చేసామండి. అంటే బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే అవాయిడ్ చేయండి. అంటే ఎక్కువ ప్రెషర్ బ్యాక్ మీద పడుతుంది, బ్యాక్ సర్జరీలు ఉన్న ఇంజురీస్ ఉన్నా అవాయిడ్ చేయండి, లేదా బ్యాక్ మజిల్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అలాగే ఈ భాగంలో మనము బెండ్ అయ్యేటప్పుడు ఎక్కువగా స్క్వీజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఫ్యాట్ ఉన్నా అక్కడ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం దాన్ని ఎక్కువ వరకు తగ్గించవచ్చు. మన మైండ్ని కూడా చాలా బాగా కామ్ డౌన్ చేస్తుందండి. కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. స్టిఫ్నెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఫ్లెక్సిబుల్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మేరుదండాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి మనం ముందుగా దండాసనాలు కూర్చోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేద్దాం. మీరు దండాసన చేయటానికి ముందుగా దండాసనాలో కూర్చోవాలండి. లెగ్స్ని స్ట్రెచ్ చేసి ఈ పొజిషన్లో కూర్చుంటాము. తర్వాత 2 అరికాళ్ళని ఎంత అయితే అంత దగ్గరికి తేయడానికి ట్రై చేయండి. తెచ్చిన తర్వాత 2 కాళ్ళ బొటన వేలని మనము హోల్డ్ చేస్తాము. బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మెల్లగా కొంచెంగా వెనక్కి వెళ్ళి లెగ్స్ని కుడి కాళ్ళని కుడి వైపున, ఎడమ కాళ్ళు ఎడమ వైపున స్ట్రెచ్ చేయండి. మీకు ఇది ఈజీగా లేకపోతే ఒక లెగ్ని మాత్రమే స్ట్రెచ్ చేయొచ్చు. కంఫర్టబుల్గా ఉంటే ఇంకో లెగ్ని స్ట్రెచ్ చేయండి. ఈ ఆసన చేసే ముందు ఎవరికైనా హిప్ ఇంజ్యూరీ ఉందనుకోండి అవాయిడ్ చేయండి. మనకి సాక్రల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం ఈ ఆసన చేయటం వల్ల అవి అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి. ఈ ఆసన వల్ల మన వెన్నుముక్క, మేరుదండ అంటే మన వెన్నుముక్కని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మనము టేల్ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి.
ఈ ఆసనాలో ముఖ్యంగా మన మోకాళ్ళని స్ట్రైట్గా ఉంచడమే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది, కాకపోతే ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి మేరుదండాసన. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కాళ్ళల్లో వెనకాల భాగంలో కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ ఉష్ట్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము మోకాళ్ళ పైకి రావాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేద్దాము. ముందుగా మనము నీల్ డౌన్ పొజిషన్లో ఉంటాము. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ కుడి కాళ్ళని హోల్డ్ చేయండి. అలాగే ఎడమ చేతితో చిన్ ముద్ర అంటే బొటన వేలు చూపుడు వేలని హోల్డ్ చేసి స్ట్రెచ్ చేస్తాం. మళ్ళీ మనము కౌంటర్ పోజ్ ఇద్దామండి, శిశు ఆసన. ఆ తర్వాత శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతితో ఎడమ కాళ్ళని హోల్డ్ చేసి కుడి చేతితో పైన, అలాగే నడుముని ముందుకి పుష్ చేస్తూ హోల్డ్ చేయండి. ఇదండి అర్ధ ఉష్ట్రాసన. మనం ముందుగా కలిసి చేద్దామని. ఏదైనా అబ్డామినల్ హెరీనియా ఉన్నా, స్టమక్ హెరీనియా ఉన్నా, రీసెంట్ సర్జరీస్ అయినా, బ్యాక్ ఇష్యూస్ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి అర్ధ ఉష్ట్రాసన. మనము ఉష్ట్రాసన చేయలేకపోతే అర్ధ ఉష్ట్రాసన కూడా చేయొచ్చండి. అది కూడా కష్టంగా ఉంటే జస్ట్ హ్యాండ్స్ రేజ్ చేయకుండా మీ చేతులని వేస్ట్ పైన ఉంచి వెనకాలకి ఆర్చ్ బ్యాక్ చేయండి. అది కూడా ఈజీగానే ఉంటుంది. ఈ ఆసన చేయటం వల్ల మనకి ముఖ్యంగా చెస్ట్ ఓపెనింగ్ ఆసన అండి. ఇది స్పిరిచువల్గా చూసినట్టయితే మనకి హార్ట్ సెంటర్లో ఉన్న అనాహత చక్ర పైన వర్క్ చేస్తున్నట్టే. అలాగే థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్ అండి. ఆస్తమా, బ్రాంకైటిస్ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బెనిఫిషియల్. కాబట్టి తప్పకుండా మీరు ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము కొన్ని స్ట్రెంథనింగ్కి అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి ఆసనాలను అయితే చేసాము. ఇవాళ మన సాధనాలో మనము ఓంకారంతో ఎండ్ చేద్దామండి. మనం అలా కావాలంటే గోడ సపోర్ట్ తీసుకొని వెన్నెముక్కని స్ట్రైట్గా ఉంచండి. మీరు ఇలా కూర్చోలేకపోయినా చైర్ మీద అయినా కూర్చోండి, కాకపోతే హంచ్ కాకుండా స్ట్రైట్గా కూర్చోండి. పామ్స్ని ఓపెన్ చేస్తూ ఐస్ క్లోజ్ చేయండి. ఇప్పుడు శ్వాసని డీప్గా ఇన్హేల్ చేయండి. కంప్లీట్గా శ్వాసని వదలండి. ఇంకోసారి డీప్ బ్రీత్ ఇన్
and breathe out. ఈసారి బ్రీత్ ఇన్ చేద్దాము. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఓంకారాన్ని జపించండి. ఇప్పుడు శాంతి మంత్రాన్ని జపిద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. మెల్లగా మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు 2 చేతుల్ని ఇలా కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలా మంది చెప్తారు పొద్దున్నే లేవాలి, అప్పుడు మన ప్రొడక్టివిటీ బాగుంటుంది. అంటే పొద్దున్న లేస్తే అన్ని వర్క్స్ అవుతాయి, చాలా హుషారుగా చేస్తాము అని అందరు అంటారు కదండి. పొద్దున్న తొందరగా లేవాలంటే మనం తొందరగా పడుకోవాలి. కాబట్టి తొందరగా పడుకోవడానికి ఎలాంటి చిట్కాలు ఉపయోగపడతాయో చెప్తానండి. చాలా కేర్ఫుల్గా వినండి. ఏం లేదండి, ఫుడ్ తొందరగా తినాలి. నైట్ ఈవినింగ్ 7-7:30 వరకు మ్యాక్స్ మనం ఫుడ్ తినేసి బెడ్ పైకి 9:30, 10 వరకు వెళ్ళిపోవాలి. అలాగే ఫోన్లు ఎక్కువగా చూడటం చేయొద్దండి. ఎక్కువ చేస్తే స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. అలాగే సన్సెట్ తర్వాత వాటర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి అర్ధరాత్రి వాష్రూమ్ కానీ లేవటం చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇలాంటివి మనం అవాయిడ్ చేయటం. సన్సెట్ అయ్యే లోపల ఎక్కువ వాటర్ తాగండి, సన్సెట్ తర్వాత తక్కువగా వాటర్ని కన్జ్యూమ్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న ఆహారపు అలవాటులు అలాగే మనం చేసే అలవాటులని మార్చుకుంటే చాలా డీప్ స్లీప్లోకి వెళ్తాము. అలాగే పొద్దున తొందరగా లేస్తాం. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.